ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు గృహంలో సకల శుభాలు చేకూరాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాలు నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ సప్తమి, అష్టమి తిథిద్వయం. వివాహాది శుభ కార్యాలకి అలాగే క్రయ విక్రయాదులకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెసలు దానం, బుధ జపం, అలాగే విష్ణు స్వరూపాల ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ముఖ్యంగా గోసేవ, అన్నదానం, వస్త్రదానం, పెసల దానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా విషయాల్లో బుద్ధి సూక్ష్మతని పెంచుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనుకూలతను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇది అనుకూల లగ్నాల్లో శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహపీడని తొలగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ప్రయత్నపూర్వకంగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు చిరు జాగ్రత్తలు పాటించాలి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గృహ విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి, శత్రుభీతి పోతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తే నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది.
నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభ పరిణామాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించి వెన్న నివేదన చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని ఆశించినట్టుగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సమాంతరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం కుటుంబ పరంగా బలాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం వ్యవహారాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల విపత్తులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు అవలంబించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను క్రమక్రమంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నష్టాలను భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశాజనకంగా మారుతుంది. వ్యాపార రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తే నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్త్రీలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా
వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కలిసి వస్తుంది. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై రాజకీయ రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతోటి స్నేహితులతోటి ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. అతి విశ్వాసంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. క్రీడారంగం వారికి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి మాత్రం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా జన్మశని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరమవుతుంది. మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఎటు తేల్చుకునేటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపారపరంగా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో మాత్రం అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట లభిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈ రోజు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆందోళన తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల నిర్వహణలో సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను ఒక్కసారిగా చేపట్టగలుగుతారు. చేసేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి సంతృప్తిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి తిరిగి అవకాశాలు లభిస్తాయి. అవమానకర సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను క్రమక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు లక్ష్మీనారాయణని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి ఆంక్షల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాల నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్య రక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా పెరుగుతుంది. ప్రాధాన్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు తిక్కిరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా ప్రోత్సాహం లాభిస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. కార్యక్రమాల నిర్వహణలో శ్రద్ధ సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి సకల శుభాలు పొందటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. సకల శుభాలు గృహంలో చేకూరాలి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసి గోరింటాకును దానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. దుర్గా సప్తశతి పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు గృహంలో చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఎలక్ట్రికల్ సామాన్ల విషయంలో గృహబల రీత్యా ఏ సామాను ఎటువైపు కనుక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా సర్వశుభాల్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ అనేటువంటివి టెలిఫోన్ పోల్స్ కానీ ఇవన్నీ కూడాను ప్రహరీ బయట ఈశాన్యంలో గనక రాకుండా ఉండటం సర్వోత్తమం, చాలా శుభకరం. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ టెలిఫోన్ పోల్స్ కానీ ప్రహరీ గోడకు బయట ఈశాన్య భాగంలో గనక ఉన్నట్లయితే మంచిది కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉంచవలసి గనక వచ్చినట్లయితే ఇంటి ప్రహరీకి కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. దానివలన చెడు ప్రభావం అనేటువంటిది చాలా వరకు తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోల్స్ ఆగ్నేయంలో కానివ్వండి, నైరుతిలో కానివ్వండి, పడమరలో కానివ్వండి, దక్షిణంలో కానివ్వండి, వాయువ్యంలో కానివ్వండి ఉండవచ్చు. తూర్పులో, ఉత్తరంలో, ఈశాన్యంలో మాత్రం ఉండకూడదు. గదుల్లో మనం ఎలక్ట్రికల్ పాయింట్స్ అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడాను వాస్తు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రతి గదిలో ఎలక్ట్రిక్ స్విచ్లు లేదా పాయింట్లు ఆ గదిలో ఆగ్నేయంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. అంటే తూర్పు పడవలో సగం నుండి ఆగ్నేయం వరకు,
దక్షిణ పొడవులో సగం నుండి ఆగ్నేయం వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తప్పనప్పుడు వాయువ్య మూల నుండి ఉత్తరం మధ్య వరకు కూడాను ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. నైరుతిలో ఎలక్ట్రిక్ పాయింట్ కానీ బోర్డు కానీ ఉండకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గదిలో ఏసీలు పెట్టుకునేటువంటి విధి విధానంలో కూడాను వాస్తుని మనం పాటించక తప్పదు. ఏ గదిలోనైనా సరే ఏసీ ఆ గదికి పడమర వాయువ్యంలో పెట్టటం ఉత్తమోత్తమం. అలా వీలు కానప్పుడు దక్షిణ ఆగ్నేయం మంచిది. ఈ రెండు వీలు కానప్పుడు పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ పెట్టడం మంచిదే. ఈశాన్యం మరియు తూర్పు ఉత్తరాలలో ఏసీ అనేటువంటిది ఉండకూడదు. ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు ఈ ఫ్రిడ్జ్ అనేటువంటిది ఇంట్లో ఎక్కడ పెడితే బాగుంటుంది అని గనక ఆలోచన చేసినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కాబట్టి గదికి పడమర మధ్య నుండి వాయవ్యం మూల వరకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోండి. అన్నిటికన్నా శ్రేష్టం ఇదే. అలా వీలు కానప్పుడు గదికి దక్షిణ నైరుతి నుండి దక్షిణ ఆగ్నేయం వరకు దక్షిణం పొడవున ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా వీలు కానప్పుడు తూర్పు ఆగ్నేయంలో తూర్పు గోడకు 1 అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఉత్తర వాయవ్యంలో ఉత్తర గోడకు 1 అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఫ్రిడ్జ్ తూర్పు ఉత్తర ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉంచరాదు. ఫ్రిడ్జ్ను ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా ఎదురుగా పెట్టుకోవచ్చు. ఉత్తరానికి కనుక పెడితే రిపేర్లు వస్తాయి కాబట్టి తూర్పుకు కానీ పడమరకు కానీ ఎదురుగా పెట్టుకోవటం ఉత్తమోత్తమం. ఇక టీవీల దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలామంది టీవీలు అమర్చేటువంటి తీరుతెన్నులు వాస్తుశాస్త్రరీత్యా పాటించాలి. టీవీ ఉంచడానికి సరిగ్గా బాగా కలిసి వచ్చేది ఆగ్నేయ మూల ఉత్తమంగా చెప్పారు. దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో కూడాను పెట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో పెడితే తూర్పు గోడకు 1 అడుగు దూరంలో స్టాండ్ మీద పెట్టాలి. తూర్పు గోడలోని అల్మారాల్లో కూడాను పెట్టరాదు. పడమర గోడ పొడవు మొత్తంలో దక్షిణపు గోడ పొడవు మొత్తంలో ఎక్కడైనా సరే టీవీని అమర్చుకోవచ్చు. ఉత్తరం మధ్య నుండి ఈశాన్యం వరకు తూర్పు మధ్య నుండి ఈశాన్యం వరకు ఉన్న స్థలంలో టీవీ పెట్టకూడదు. టీవీని ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా సరే పెట్టుకోవచ్చు. తూర్పు పడమరకు ఎదురుగా టీవీ పెట్టుకోవటం ఉత్తమం. బ్యాటరీ ఇన్వర్టర్ అనేది చాలా అవసరమైపోతుంది ప్రతి వారికి కూడా. దాని రీత్యా ఇన్వర్టర్స్ ఎక్కడ పెట్టాలి? శాసిద్ధంగా ఆగ్నేయంలో ఉంచాలి. వీలు కానప్పుడు నైరుతిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇన్వర్టర్. అలా కూడా వీలు కానప్పుడు పడమర దక్షిణంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు ఉత్తరం ఈశాన్యాల్లో మాత్రం వీటిని ఉంచకూడదు. ఇవి విద్యుత్ అయస్కాంతం శక్తితత్వానికి కారణం కావటం వలన అయస్కాంతాలు పడమర దక్షిణ దిశల్లో మాత్రమే ఉండాలి అంటోంది శాస్త్రం. ఈ ఫ్రిడ్జ్ల విషయంలో కానీ టీవీల విషయంలో కానీ ఇన్వర్టర్ల విషయంలో కానీ చాలా ఆచితూచి అడుగు వేయండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
సాధారణంగా మన్మథుడు బాధిస్తాడు, మనసుల్ని బాధిస్తాడు తన బాణముల చేత. కానీ ఆ మన్మథుణ్ణి నేను బాధిస్తాను. ఎలా అంటావేమో, దర్పక వీరు బంటుగా కైగొని సర్వభోగముల కాంతు. ఆమె నా హృదయేశ్వరి అయితే సర్వభోగములు ఆమెయే నాకు. కాబట్టి ఒడంబడ పల్కి దీనికి నాకును పొందొనర్చి ఆమె అంగీకరించేటట్టుగా మధ్యవర్తిత్వం వహించి ఆమెతో మాట్లాడి ఆమెని నా హృదయేశ్వరిని చెయ్యి, కరుణం చరితార్థుని చెయ్యవేనను, నా జన్మకు ఒక సాఫల్యాన్ని దయతో చేకూరేటట్టుగా ప్రయత్నం చెయ్యవయ్యా కోటికాస్యుడా అని ప్రార్థన చేశాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక ప్రొవెర్బ్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని. స్నేహితుడు అన్నవాడు అన్ని వేళలా మిత్రుడు అడిగాడు కదా అని చెప్పి ఏది పడితే దాన్ని అంగీకరించగలిగినటువంటి వాడు ఉద్ధరణ చెయ్యలేడు. అందుకే స్నేహితుడు వేరు, మిత్రుడు వేరు. మితము నుండి అమితములోనికి తీసుకెళ్ళగలగాలి. అటువంటి నీచమైన మాట చెప్పినా తాను ఒక రాజు కదా, ధర్మం తెలిసి ఉండాలి కదా. ఏమి నీ నీచమైన మనఃప్రవృత్తి, సాల్వకన్యని చేపట్టడానికి ఎడుతున్నావే, వెడుతూ వేరొక ఇల్లాల్ని, వేరొక స్త్రీని రథం మీద పెట్టుకుని ఎడతావా? ఇంతకన్నా హీనమైన ప్రవృత్తి ఉంటుందా? దానికి నేనే దొరికానా నీకు? నేను వెళ్ళి మాట్లాడినా ఆవిడితోటి? ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా? నీ బుద్ధి మరల్చుకో అని సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు భయాన్ని పొందిన సుగ్రీవుడు, ఇలా కామాన్ని పొందినవాడు కాడు, భయాన్ని పొందిన సుగ్రీవుడితో హనుమ మాట్లాడినట్టు మాట్లాడాడు అనుకోండి, ఆయన ఉత్తముడైన స్నేహితుడు. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక భ్రష్టుడైన వాడి చుట్టూ ఉండేవాళ్ళు భ్రష్టులే ఉంటారు తప్ప అసలు ఉత్తముడైన వాడు ఎలా చేరుతాడు? ఒకవేళ చేరాడు అనుకోండి, వాడు చెప్పిన మాటలు భ్రష్టుడికి ఎందుకు ఎక్కుతాయి? ఒక భ్రష్టుడు ఒక కార్యక్రమాన్ని చేశాడు అనుకోండి, వాడి చుట్టూ ఉండే భ్రష్టులు ఇది భ్రష్ట కార్యక్రమం రా అని చెప్పేవాళ్ళు ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉంటారా? భ్రష్టుడు ఏ భ్రష్ట కార్యక్రమం చూపిస్తాడో వెనక ఉన్న భ్రష్టులు దాన్ని సమర్థించే చెప్తారు కదా. అంతకన్నా భిన్నంగా ఉంటుంది ఆ లోకంలో. ఒకవేళ అలా కానివాడు ఒకడు లేచి అది భ్రష్ట కార్యక్రమం అని చెప్పాడు అనుకోండి, వీడు వింటాడా? అటువంటి వాడిని ఉండనిస్తాడా? రావణాసురుడు చేస్తున్న పనులు తప్పు, నువ్వు ఇటువంటి భ్రష్ట పనులు చేయకూడదు అని విభీషణుడు లేచి చెప్పాడు. ఉండనిచ్చాడా రావణుడు? దగ్గర ఉండనిచ్చాడా? ఉండగలిగాడా విభీషణుడు? విడిచిపెట్టి ధర్మాత్ముడైన రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ పక్షి ఆ గూటికి చేరుతుంది. కోటికాస్యుడు సైంధవుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. సైంధవుడు ఏ పని చేస్తున్నాడో తెలిసి తిరుగుతున్నాడు. సాల్వకన్యని చేపట్టడానికి వెడుతున్నవాడు మధ్యలో ఆకి తమకంతో ఒక స్త్రీ వంక చూస్తున్నాడు అంటే, పక్కన వచ్చి నించిన ఆయన మాట్లాడే వరకు నిలబడ్డాడంటే వీడో భ్రష్టుడు అని చెప్పడానికి మీకు ఇంకొక ఉదాహరణ కావాలా? అందుకే జీవితంలో అసలు మనస్సు విరుగుడు పడాలి అంటే మంచి వ్యక్తి యొక్క స్నేహాన్ని దక్కించుకోవాలి. ఏది ఏమైపోనివ్వండి, అవమానమునకే గురి కానివ్వండి, దాని వలన ఇబ్బందే కలగనివ్వండి, మంచి వ్యక్తుల యొక్క స్నేహాన్ని మాత్రం జీవితంలో వదలకూడదు. ఎందుకో తెలుసా? ఎంత మురికి పట్టిన నీరైనా ఒక ఇండిపి గింజ అందులో పడిందనుకోండి, మట్టి విరిగిపోయి అడుక్కి వెళ్ళిపోతుంది. అది పరిశుద్ధతనిస్తుంది. కాబట్టి లోకంలో ఒక సత్సాంగత్యం, ఒక్క మంచి పురుషుడితో స్నేహం జీవితాన్ని మారుస్తుంది. కానీ సాధారణంగా ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగానైనా ఒక మంచివాడి స్నేహం చేసే ప్రయత్నం చెయ్యరు. ఇదే భారతంలో ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి, కనీసంలో ఆయన చేసిన మంచి పని ఏమిటంటే ప్రతిరోజు విదురుడు చెప్పిన మంచి మాటలు వినేవాడు. విదురుణ్ణి విడిచి నేను ఉండలేనని ఒకప్పుడు విదురుడు అరణ్యానికి వెళ్ళిపోతే బ్రతిమాలి వెనక్కి పిలిపించుకున్నాడు. ఒక్క సత్పురుషుడితోనైనా సహవాసం మిగల్చుకున్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మంతటి వాడు విశ్వరూప ప్రదర్శనం చేసినప్పుడు దివ్యమైనటువంటి నేత్రములను ధృతరాష్ట్రుడికి ఇచ్చి కృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాడు. అందుకే జీవితంలో స్నేహమైనా సక్రమంగా ఉండాలి. మనసు మంచిది కాదు, పక్కన చేరిన స్నేహితుడు మంచివాడు కాడు. ఇప్పుడు అటువంటి వాడు ఏమైపోతాడు? అందుకే
పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పవలసినది ఏది అంటే అందరితో కలిసి ఉండు, కానీ స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ మనసులోకి ప్రవేశించవలసిన స్నేహితులు ఎవరై ఉండాలి అంటే సంస్కార బలం కలిగినటువంటి వారై ఉండాలి. 2 వాక్కునందు ధైర్యం ఉండాలి. స్నేహితుడు చెడ్డ పని వైపు వెడుతున్నప్పుడు నిర్మోహమాటంగా నిర్భయంగా హెచ్చరిక చేసి కాపాడగలిగిన వాడై ఉండాలి. అంతేకాని మనకెందుకు లేని వంత పాడేటటువంటి వాడు పక్కనుంటే అటువంటి స్నేహితుని వలన యువతలవాడు అభ్యున్నతిని పొందడు. అందుకే ఇంత దుర్మార్గపు ఆలోచన కోటికాస్యుడికి చెప్తే వెంటనే అంగీకరించాడు. సైంధవుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో ఆ దుర్మార్గాన్ని కప్పిపుచ్చి సైంధవుడి అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా, తానెందుకొచ్చాడో అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా ఆ మాట్లాడినటువంటి తీరు ఉన్నదే, నిజంగా అది భగవంతుని యొక్క స్తోత్రం చెయ్యడానికో ఒక కావ్య పురాణాల్ని పరిశీలించడానికో ఆ కళ అబ్బి ఉంటే వాడు ఎంత ఉన్నతికి వెళ్ళేవాడు. ఈ ప్రౌఢిమ అంతా దేనికి పనికొచ్చింది అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి తన గొప్పతనాన్నంతటినీ మాత్రం చూపించాడు. మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరంబునయ ఏకతంబ ఇట్లు నీ యుంకికి ఎయ్యది మూలము, ఈ వనదేవతవో సురేశ్వరునితోడ నలిగి ధరిత్రికి నలుగుదించిన శచీ లలనవో, హరి ఉరస్థలి దొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడు ఏ వంశము వాడు, పొలతి నీదు జీవితేశ్వరుడుగు సుఖజీవితాత్ముడెవ్వడు, అబల నీ నామమై ఇంపు మిగులు శబ్దమియ్యది నాకు నిజంబు చెప్పుమా. ఎంత గొప్పగా అడిగాడో చూడండి. మృగనేత్ర అంటే లేడి కన్నుల వంటి కన్నులున్నదానా? అసలు అదేం పిలిపి, ఎందుకది? అసలు అలా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అమ్మా అని పలకరించలేవా? చెల్లి అని పలకరించలేవా? అక్క అనలేవా? మృగనేత్ర 4 అక్షరాలు, అక్క 2 అక్షరాలే, చెల్లి 2 అక్షరాలే, అమ్మ 2 అక్షరాలే. 4 అక్షరాలకు అంత ప్రయాసం ఎందుకు పడుతున్నావు? ఎందుకంత తాపత్రయం అంటే ఒక లీకి భావన మనసులో ఉంది. ఏమిటా లీకి భావన అంటే అవతల వారి అందాన్ని పొగిడితే వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి వీడు ఏం చెప్పినా చేయడానికి దిగజారిపోతారనేటటువంటి ఒక దిగజారుడు సంస్కృతి. ఇటువంటి కోటికాస్యులు ఆనాడు కాదు ఏనాడు ఉంటారు సమాజంలో. హెచ్చరిక, ప్రమాదాలకి గురయ్యేటటువంటి వాళ్ళకి అసలు మాట్లాడడంలో సంబోధించడంలో పవిత్ర హృదయమున్న వాడికి ఇన్ని అక్షరముల అవసరము లేదు సుమా. కాబట్టి చాలా జాగ్రత్త నీతో మాట్లాడేవాడి పట్ల. మాట్లాడిన మాటలు మధురంగా ఉండడం కాదు, లోపల భావమును గ్రహించగలిగినటువంటి అధ్యవసాయాన్ని పెంచుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరమున ఏకతంబ ఎట్లు నీ యుంకికి ఎయ్యది మూలము. దారుణమైనటువంటి మృగములు తిరిగేటటువంటి అరణ్యం కదా, ఇటువంటి అరణ్యంలో ఒక్కతవే నిర్భయంగా ఇలా నిలబడి ఉన్నావే. ఆమె ఈయన వచ్చేటప్పటికి ఒక కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుని అరణ్య సౌందర్యాన్నంతటినీ చూస్తోంది. అటువంటి స్థితిలో ద్రౌపదీదేవి నిలబడి ఉంది. ఒక్కతవే నిలబడి ఉన్నావే. ఈ వనదేవతవో, ఈ వనానికంతటికీ నువ్వు దేవతవా? దేవేంద్రుడి మీద అలిగి భూమి మీదకు వచ్చినటువంటి శచీదేవివా? లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం నుంచి ఏ కారణం చేతనైనా దిగి భూమి మీదకు వచ్చిన లక్ష్మీదేవివా? భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడి వంశము వాడు. సాధారణంగా ఏమని అడగాలి? అమ్మా మీ నాన్నగారు ఎవరమ్మా అని అడగాలి. నిన్ను కన్నాడనేటటువంటి పేరు వలన అపారమైన కీర్తిని పొందినటువంటి ఆ తండ్రితనాన్ని పొందినవాడెవరు? అలాగే పొలతి, ఆ పిలుపులు చూడండి. మృగనేత్ర, పొలతి, అబల. ఎందుకండి ఇవన్నీ? అంటే దుష్ట స్వభావ ప్రకటనం. కాబట్టి పొలతి నీదు జీవితేశ్వరుడుకు సుఖజీవితాత్ముడెవ్వడు? నీకు జీవితేశ్వరుడంటే భర్త అయిన కారణం చేత ఎప్పుడూ సుఖాల్లోనే ఉండగలిగినటువంటి అదృష్టవంతుడెవరు? ఏమిటా మాటలు? ఈడ్చి చెప్పు తీసి కొట్టద్దు.
ఆవిడ సంస్కారవంతురాలు. అంటే భాష మధురమైన లోపల ఎంత భయంకర భావనలను ఆవిష్కరిస్తున్నాడో చూడండి. అందుకే ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇవాళ ఎందుకు ఎక్కువగా ఇంగ్లీష్ విషయాలు గుర్తొస్తున్నాయి? విరిసేదంతా బంగారం కాదు. నీ నామమై ఇంపు మిగుల శబ్దమెయ్యది. అమ్మ మీ పేరేమిటి అంటారు. ఆయన అంటున్నాడు, నీ పేరు అయిన కారణం చేత ఉచ్చరించినప్పుడు ఏ శబ్దం బయటికి వస్తుందో ఆ శబ్దానికి ఆలవాలమైనటువంటి అక్షరముల యొక్క కూడికయ్యి ధన్యత పొందిన స్వరూపమై నీ పేరుగా ప్రకాశిస్తున్నది ఏది? నీ పేరేమిటి అని అడగడానికి ఇంత పొగడాలండి? అంటే ఆమె పేరుగా పిలవబడుతోంది కాబట్టి ఆ పేరు ఏదైతే ఆ పేరులోంచి వచ్చిన శబ్దము అంత గొప్పతనాన్ని పొందిందిట. ఎందువల్ల? ఆమె గుణములు వీడికేనా తెలుసా? ఆవిడ అందంగా కనపడింది కాబట్టి. అంటే లోపలి ఉద్దేశ్యం ఏంటి? అబ్బా ఎంత పొగిడారో నన్ను, అంత బాగుంటానులా ఉంది అని రండి లోపలికి అంటారనే. అంటే ఎంత నీచ భావన వాడి మనసులో ఉంది, యువతల వారిని ఎంత తక్కువగా లెక్క కట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇది అసలు మాట చేత సంస్కారము వెల్లడి కావట్లా. కాబట్టి శబ్దమెయ్యేది నాకు నిజంబు చెప్పుమా, నాకు నిజం చెప్పు అంటే వాడి బ్రతుకంతా అబద్ధం ఇలాంటి వాళ్ళ జీవితాలు. ఎందుకని అంటే వాడు మనసులో ఉన్నది చెప్పడం, ఆవిడ చెప్పదేమో అని అన్నమాట. అందుకని నాకు నిజంబు చెప్పుమా, నాకు నిజం చెప్పు. కానీ అదండి, దాని వలన మన అన్నయ్య గారికి, తిక్కనగానికి, ఎర్రాప్రగడ గారికి జీవితాంతం రుణపడ్డాం. భారతం చెప్పుకుంటే రుణం తీరుతుంది, భారతం వింటే రుణం తీరుతుంది. ఎందుకని అంటే ఇలాంటి పద్యాలు, ఇలాంటి సందర్భాలు ఇంట్లో పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పారనుకోండి, సమాజంలో కోటికాశ్యులు ఉంటారు, సమాజంలో సైంధవులు ఉంటారు, సమాజంలో దుర్యోధనులు ఉంటారు, అక్షయ వస్త్రాలను ఇవ్వగలిగిన శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటారు, ధర్మరాజులు ఉంటారు, అర్జునులు ఉంటారు, భీష్మాచార్యుడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు. ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరి దగ్గర క్షేమంగా నిలబడగలగాలి, ఎవరికి దూరంగా బ్రతకాలి అలవాటు కావాలి అంటే, ప్రమాదము నుండి తప్పించుకోగలిగిన ప్రజ్ఞ రాణించాలి అంటే భారతాన్ని చెప్పాలి. అంతేకాని రామాయణ భారతాలు రిటైర్ అయిపోయిన తర్వాత విండానండి అంటే అప్పటికి జీవితంలో అన్ని ప్రమాదాలు ఎదుర్కొన్న తర్వాత ఎందుకు పనికొస్తుందని మీకు? ఇది ముందు వినలేదని ఆడవడానికి పనికొస్తుంది. కాబట్టి రామాయణ భారతములు ఏదో కాలమునకు చెందినవి కావు, ఎప్పటికీ ప్రత్యేకించి యువతరం వినవలసినవి. కాబట్టి ఈ మాట చెప్పి కోటికాశ్యుడు తన గురించి చెప్పుకున్నాడు. కరిరాజగమన, ఆవిడ నడిచిందా? ఆవిడేమైనా నడిచిందా? అసలు వీడేమైనా చూశాడా? వీడు చూసేటప్పటికీ ఆవిడ కేవలంగా కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుంది అంతే. ఆవిడ నిలబడి ఉంది. అంటే పొగడడానికి అంత అర్థం లేదు. కామాక్షి పరదేవతని ఒక మాట అంటాం. ఏమంటామంటే కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు వారు. నిజంగా కుంజరగమని అయితే, ఆవిడ కరిరాజ గమన అయితే కామాక్షి పరదేవత కనపడి నిలబడి మాట్లాడక్కర్లేదు, భూమికి అడ్డంగా పడి ఆవిడ పాదాలకి నమస్కారం కూడా చేయొచ్చు. కాబట్టి కేవలం ఆవిడ వశవర్తి అవుతుందని వాడి భావన. కాబట్టి కరిరాజగమన మా తెరగరయ తలచితేని వినవే. నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను వేరు, మేము వేరు. సాధారణంగా లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఏదైనా చేస్తే నేను, తన వలన సాధ్యం కాకపోతే మేము. మీరు చూడండి, అది నిజంగా తను చేసింది కాదు, ఎవరో కష్టపడి చేశారు ఆ పని. కానీ తను చెప్పవలసి వచ్చిందనుకోండి, ప్రభువు దగ్గరికి వెళ్ళి నా దగ్గర పనిచేసిన వాళ్ళు కష్టపడి ఇది తయారు చేశారని చెప్పడం, నేనే చేశానండి, నేనే చెప్పి చేయించానండి మా వాళ్ళతో అంటాడు. అంటే తానే దానికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినట్టు. మీరు ఇది కొంచెం ఉపకారం చేసి పెట్టాలి అని అడిగారు అనుకోండి, నేను చెయ్యలేనండి అండం. మన వల్ల అవదండి అంటాడు. మన వల్ల అవదండి ఏంటి? నిన్ను అడిగింది, నా వల్ల అవదండి అని చెప్పు. అంటే చెయ్యలేనప్పుడు మన వలన. ఇతరులు చేసినా తాను చేసినట్టు చెప్పుకోవాలనిపిస్తే నేను చేశానండి, మేము చేశానండి అంటాం. అంటే వాడు నిజానికి టీమ్ స్పిరిట్కి పనికిరాడు. 10 మంది కలిసి చెయ్యవలసిన పని ఎక్కడుంటుందో అటువంటి చోట వాడు ఇమడలేని మనస్తత్వం ఉన్నవాడు. సంస్కారమునందు దోషం ఉంది వాడికి. ఒక్కొక్క మాట వెనక ఎన్ని గుణములు ఆవిష్కరించిందండి భారతం. కాబట్టి
మా తెరగరయ తలచితేని వినవే, మా గురించి వినాలనుకుంటున్నావా, ఒకసారి విను. అసలు ఆవిడ అడిగిందా నిన్నేమన్నా, మీరెవరని అడిగిందా? అడగలేదు. అంటే ఆయన మనసులో ఏమిటంటే తను ఇలా పొగిడేటప్పటికి ఆవిడ మెత్తపడిపోయి మీరెవరని అడగాలనుకుంది. అడగడానికి సిగ్గొడ్డొచ్చింది, అందుకని తనే చెప్పేస్తున్నాడు. ఇదంతా వాడి భావన, అంతేగాని నిజంగా పాపం ఆవిడ మనసులో ఇటువంటి దుర్భావాలు ఏం లేవు. ఆవిడ ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆవిడ. కాబట్టి అధిక బలుడా, నేను చాలా బలవంతుడిని, ఏం చేస్తావు అంటే ఆ బలం మాట వినకపోతే నిన్ను ఎత్తుకెళ్ళడానికి ఉపయోగిస్తా, ఒక రకంగా హెచ్చరిక. అధిక బలుడా, నే సురధుడను రాజు పుత్రుడా, నేను సురధుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమారుణ్ణి. అరిమధనుడా, శత్రువుల్ని చంపేస్తాను. కోటికాస్యుడన చనువాడ, నా పేరు కోటికాస్యుడు. తనని తాను పొగుడుకున్నవాడెవరో వాడు తనని తాను చంపుకున్నవాడు. ఇంత పొగట్ట పరిచయం లేని స్త్రీ దగ్గర అవసరం అండి అసలు. అమ్మా నన్ను కోటికాస్యుడు అంటారు, తల్లి మీరెవరు అంటే అయిపోలా, మీరెవరి కోడలు, మంగళసూత్రాలు కనపట్టాలా, మట్టెలు కనపట్టాలా, నల్లపూసలు కనపట్టాలా, ఆవిడ తేజస్సు తెలియట్లా. ఈ మాట చాలు, కానీ భావన ఎందు దోషం. నేను ఎందుకు మీతో 1కి 10 మార్లు ఆ పద్యం చెప్పినప్పుడు చెప్తున్నాను అంటే, నా పవిత్రమైన ఉద్దేశ్యం ఒక్కటే, రామాయణ భారతములు కేవలము కాలక్షేపమునకు వినేవి కావు, మనిషి జీవితమును దిద్దడానికి ఆ పరమాద్భుతమైన ఉపకరణములు అని నిరూపణం చేయడానికి. కాబట్టి ఇప్పుడు అలా వేలు చూపించాడు. అది గదిగదిగో ఆ బంగారు రథం మీద కూర్చునున్నాడే, ఎందుకు ఆ మాట అంటే, నువ్వు అడవిలో ఉన్నావు, పర్ణశాలలో ఉన్నావు, మా మిత్రుడు చూసావా ఇంతటి ఐశ్వర్యవంతులు, ఆమెని ప్రలోభ పెట్టగలనని ఉద్దేశ్యం. ఆ బంగారు రథం మీద కూర్చున్నాడే త్రిగర్త దేశాధిపతి, ఒక మహారాజు. కోరిక కళ్ళల్లోంచి వ్యక్తమవుతుండగా నీ వంక చూస్తున్నాడే ఆయన కళింగ దేశాధిపతి. ఏమిటి వాళ్ళ సంస్కార బలం, ఎందులో కూర్చుంటే ఏమిటి, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట. కాబట్టి అదిగో అక్కడ ఉల్ల పద్మాకరము పంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితాక్షుడు ఉత్పలాక్షి శ్వాకు వంశోద్భవుండు సువన భూపతి పుత్రుండు శుభగుడతడు. అదిగో ఆ పద్మ సరోవరం ఉందే, ఆ పద్మ సరోవరం దగ్గర నిలబడి నీవంకే మిచ్చి కనుగొనుచున్నా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావని కన్ను తిప్పుకోలేకుండా నీ వంకే చూస్తున్నటువంటి పద్మముల వంటి కన్నులున్నవాడున్నాడే. అంటే పరోక్షంగా ఏమిటి చెప్పడం, నీ అందానికి తగిన అందగాడు ఆయన. ఇలా ఎందుకు కష్టాలు పడతావు, ఇలా నిన్ను కష్టపెట్టిన భర్తలెవరో వాళ్ళు నీకు అసలు భర్తృస్థానానికి పనికిరాదు అంటే తీర్పు పరోక్షంగా చెప్తున్నాడు. అంటే భావన ఎందు ఎంత దుర్మార్గ బుద్ధి ఉంది. కాబట్టి ఉల్ల పద్మాకరము పొంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితాక్షుడు పలాక్షి, ఆయనకి నీకు సమాన ధర్మం ఏమిటి, ఆయనకి పద్మాల వంటి నేత్రాలు, నీకు పద్మాల వంటి నేత్రాలు, ఒకరికొకరు తగి ఉండాలి కదా. ఇక్ష్వాకు వంశోద్భవుండు, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు కర్మ, రామచంద్రమూర్తి పుట్టిన వంశం అది. ఇక్ష్వాకు వంశోద్భవుండు సుబల భూపతి పుత్రుండు, సుబలుడనేటటువంటి మహారాజు యొక్క కుమారుడు. శుభగుడతడు, చాలా గొప్పవాడు, అంతటి మహానుభావుడు. అదిగో ఆయన నిన్నే చూస్తున్నాడు, చూశావా అన్నాడు. అర్థం చేసుకోలేనంత అమాయకురాలంది ద్రౌపదీదేవి. ఎందుకన్నాను ఈ మాట అంటే, ఆవిడ జీవితంలో ఆవిడ అందం ఆవిడికి శాపం. లోకంలో ఒక్కటి ఆలోచించండి, చాలా అందమైన ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు, అన్నదమ్ములు ఎంత సంతోషిస్తారు, బంధువులు ఎంత సంతోషిస్తారు. ఆమెకి తగిన వరుడికిచ్చి ఆమెని పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని, ఆమె వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులకి సహజంగా అనాకారి అయినా కూతురి మీద ప్రేమ ఉంటుందే, అంత అందగత్య కూతురు పుడితే ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.